రాజకీయాల్లో తన ప్రయోజనాలకు అనుగుణంగా రంగులు మార్చే నాయకుడు ఒక్క చంద్రబాబేనని మాజీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నైజం చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. గతంలో చంద్రబాబుకు గుర్తుకు రాదా? కేజ్రీవాల్ ఓడిపోగానే చంద్రబాబు కొత్త పల్లవి, కొత్త కీర్తనలు పాడటం మొదలుపెట్టాడంటూ దుయ్యబట్టారు. మోదీ రైట్ టైం రైట్ లీడర్షిప్ అని మోదీని చంద్రబాబు ఎప్పుడు గుర్తించారని ప్రశ్నించారు. చంద్రబాబే పెద్ద దిక్సూచి అని గతంలో కేజ్రీవాల్ కీర్తించారన్నారు. మోదీ సరైన నాయకుడు కాదని 2017, 18, 19లో చెప్పింది చంద్రబాబే అన్నారు కన్నబాబు. ఆయన సరైన నాయకుడు కాదు ఈ దేశానికి అని చెప్పింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. పైగా ఆయన చెప్పాడు, ఈ దేశంలో మోడీకి సవాల్ ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు నేనే, మనమే అని ఆయన స్టేట్మెంట్. మోడీ డిక్టేటర్, అలాంటి డిక్టేటర్ని నేను తలదండే విధంగా మాట్లాడుతున్నాను కూడా ఆయన చెప్పండి. ఆయన ఏం మాట్లాడారో అవే మేము చెప్తున్నాం. అసలు ఈ రాష్ట్రం మీదే మోడీ పగబట్టారు అని చెప్పాడు. ప్రధాని అసమర్థత, నేను కానీ ఒక పిలిపిస్తే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ వాహనాలు కదలవని చెప్పాడు. నీ ఆటలు చెల్లవని ఢిల్లీ నడివీధుల్లో నేను సవాల్ విసురుతున్నాను అని చెప్పాను. నాతో చర్చకి రా, ఈ దేశానికి నీ ఏంటని ఆయన ప్రశ్నించాడు. దోపిడీదారులందరూ కూడా మోడీని చూసుకుని మోడీ అందరితో బయటకు వెళ్ళిపోతున్నారు, ఈ దేశాన్ని వదిలేసిన కూడా ఆయన మాట్లాడారు. మోడీని నమ్మి మోసపోయావు, ఆయనతో పైసా లాభం లేదు, కేంద్రానికి పద్ధతి లేని పాలన అని 2018లో చెప్పాడు.